నమస్కారం. ఫర్చ్యూన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చక్లం వీరు గారు ఉన్నారు. వీరి ఫేస్ రీడింగ్ అలాగే ప్రముఖ రుద్రాక్ష నిపుణులు కూడా. మరి మీకు ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ చక్కటి పరిష్కారాన్ని సూచించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి ఫోన్ చేసి మీరు చక్లం వీరు గారితో డైరెక్ట్ గా మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. నమస్కారం అండి వీరు గారు. వీరు గారు, చాలా మంది న్యూమరాలజిస్టులు దేవుళ్ల పేర్లలో కూడా కరెక్షన్స్ అవసరము అని అంటున్న సందర్భాలు మనం చూస్తున్నాము. ఎందువల్ల దేవుళ్ల పేర్లలో కానీ నక్షత్రాల పేర్లలో కానీ మనుషులు పెట్టుకున్నప్పుడు వాటికి కరెక్షన్స్ అవసరం పడుతున్నాయంటారు? దేవుడి పేరు చాలా పవిత్రమైనది. యాక్చువల్గా ఈ పవిత్రమైన పేరుని మనం ఎన్నో విధాలుగా యూజ్ చేసి దాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస అనే పేరు ఉంది, దాన్ని శ్రీను అని కట్ చేస్తారు అందరూ. ఆ శ్రీను అని కట్ చేసినప్పుడు ఆ దేవుడిని మనం సగంలో కట్ చేసేస్తున్నాం అక్కడ. ఇదే కాకుండా ఇప్పుడు లక్ష్మి అని చెప్పి మనం చూస్తాం, పని వాళ్ళందరి పేరు బాగా లక్ష్మి లక్ష్మి అని ఉంటాయి. ఇంటి యజమాని ఎప్పుడు లక్ష్మీదేవికి ప్రతిరోజు కోరుకుంటారు, అమ్మ మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని చెప్పి, లక్ష్మీదేవి మా ఇంటికి రండి అని చెప్పి ప్రతిరోజు కోరుకుంటూ ఉంటారు అందరూ. అలాంటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రతిరోజు మీ ఇంటికి లక్ష్మి వస్తుంది, కాకుండా పనామ రూపంలో వచ్చి మీ ఇల్లు మొత్తం శుద్ధి చేసిపోతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి రండి అని మీరు అంటున్నారు, తెల్లవారుజామునే మీరు ఫస్ట్ డోర్ తీసేది పనామ పేరు లక్ష్మి. అలా సో మనం ఎప్పుడైనా సరే దేవుణ్ణి మా ఇంటికి రమ్మని చెప్పి మనం అంటూ ఉంటాం. కానీ మనం అనుకుంటాం, ఇన్ని రోజుల నుంచి నేను పూజలు చేస్తున్నాను, ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఒక్కటి కూడా తీర్చడానికి దేవుడు నా దగ్గరకు వస్తలేడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఈ మనుషుల పేర్లు దేవుడికి ఉండేసరికి వాళ్ళు ఏదో రూపంలో మన దగ్గరకు వచ్చి పోవడం జరుగుతూనే ఉంటుంది మన దగ్గర. అట్లాంటప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటికి రా అంటే వెంకటేశ్వరు లేదా ఏదైనా ఆ పేరు వ్యక్తి మన ఇంటికి వచ్చిపోతాడు. శివయ్య రా అంటే శివుడు, శివకుమార్, ఇలాంటి పేర్లు ఉన్న వాళ్ళు మన ఇంటికి వచ్చిపోతారు. సో మనకు అక్కడ ఫలితం అనేది ఉండదు. పూర్వం ఏంది అంటే మన పెద్దలు వాళ్ళకి ఐడియా లేదు, ఇట్లాంటివి ఈ పేర్లతోటి మనకి ఇబ్బందులు వస్తుండొచ్చు, ఇది ఏంటిది అని. అప్పుడేమో నక్షత్రాల ప్రకారంగా వాళ్ళ జన్మనామం ప్రకారంగా పేర్లు పెట్టేది. కానీ ఈ మధ్యకాలంలో మొత్తానికి మర్చిపోయాం. ఎందుకు అంటే మా తాతగారు మా నాన్నగారికి వెంకటేశ్వరుడు అని పేరు పెట్టారు, ఆయన నాకు శివుడు అని చెప్పి పేరు పెట్టారు అని చెప్పి అంటారు సీదా. అలా దేవుడి పేర్లు వాళ్ళు ఒక తప్పు చేస్తే అది కంటిన్యూషన్ అవుతా పోతుంది. ఈ తప్పు జరగకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అంటే దేవుడి పేరుని మనం ఎప్పుడైతే కరెక్షన్ చేసుకుంటామో దానిలో ఒక భావం అనేది మారిపోతుంది. చక్లం వీరు గారు, అంటే మీరు అనేది ఏంటి, దేవుడి పేర్లు పెట్టుకోవడం తప్ప? తప్పకుండానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పేరు దేవుడి పేరుకి సంబంధించిన పేరు ఉంది ఆయనకు, ఆయన ఎవరు తిట్టకుండా ఉంటారా? లేదు. కంపల్సరీ ఈయన ఇంకొకరిని తిడతారు, ఆయన తిట్టేటోళ్ళు 100% ఎవ్రీ డే ఉంటారు. సో అలాంటి టైంలో ఏం చేస్తారు, ఆ దేవుడి పేరున్న వ్యక్తి తిడుతుండే ఆయన్ని కూడా తిట్టడంతో వీళ్ళకు నెగిటివ్ వైబ్రేషన్స్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఎప్పుడైనా గమనించండి, చెడు అనేది చాలా తొందరగా వస్తుంది, మంచి అనేది ఎన్నో ఏళ్ళు కష్టపడంగానే వస్తుంది. అయితే దేవుడి పేర్లు పెట్టుకున్న వాళ్ళు తిట్లు తినకుండా వాళ్ళ ప్రవర్తన కంట్రోల్లో పెట్టుకుని దేవుడికి మంచి గుర్తింపు వచ్చేలాగా వాళ్ళ బిహేవియర్ ఉండాలి అనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు పెట్టుండొచ్చు అని ఎందుకు అనుకోకూడదు మనం? కరెక్ట్, వాళ్ళ ఉద్దేశంతో పెట్టింది. కానీ ఇక్కడ ఆ ఉద్దేశం అనేది పనిచేస్తలే కదా. ఏ పెద్దవాళ్ళు అయితే ఆ పేరు పెట్టారో వాళ్ళు కూడా తిడతారు, పిల్లలు తప్పు చేయరా? చేస్తారు. మరి ఆ తప్పు చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడు తిట్టలేదా? మరి అలాంటప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారు, ఏ గమ్యం చేరుకుందామని పెట్టారు? నా కొడుకు లేదా నాకు బిడ్డ బాగుండాలి అని చెప్పి పెట్టుకుంటారు. అలాంటి పెట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా తిడతారు, ఆ దేవుడి పేరు మీద తిడతారు. అప్పుడు దేవుడు వాళ్ళకి మంచి ఎలా చేస్తాడు? సో ఇది మెయిన్ పాయింట్. వాళ్ళు గ్రహించాల్సింది ఏంటి అంటే, దేవుడి పేర్లు పెట్టకుండా మనం వేరే పేర్లు పెట్టుకోవాలి. న్యూమరాలజీ కరెక్షన్స్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఈ దేవుడి పేర్లు ఇప్పుడు సీత అని ఉంది, దానిలో నేమ్ కరెక్షన్ చేసుకున్నప్పుడు ఒక ఏనో హెచ్ఓ పెరుగుతుంది, అప్పుడు సీతా అయిపోతుంది. ఒక హెచ్ పెన్షన్ సీతా అయిపోతుంది. అప్పుడు ఆ భావం మారిందా లేదా? సో ఈ రకంగా ఏంది అంటే, దేవుడి పేరు అనేది కంపల్సరీ ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు కరెక్షన్ చేపించుకున్నప్పుడు భావం మారుతుంది. అప్పుడు వాళ్ళు చేసే తప్పు అంటే వీళ్ళని ఎవరైనా తిట్టినా వీళ్ళు ఎవరైనా తిట్టినా ఆ తప్పులో కొంచెం మార్పు అనేది జరుగుతుంది, వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతుంది. అందుకోసం అని చెప్పి దేవుడి పేరు ఉన్న వాళ్ళు కంపల్సరీ న్యూమరాలజీ కరెక్షన్స్ అనేది చేసుకోవాలి. అలా ఒక్కసారి వచ్చి కరెక్షన్ చేసుకుని మీ లైఫ్ ఎలా మారుతుందని మీరు చూడండి, మీకే తెలుస్తుంది ఎందుకు ఇంత గట్టిగా నేను అంటున్నాను అని. దేవుడి పేరు, నక్షత్రాల పేర్లు ఇవన్నీ పెట్టుకోవద్దని ఎందుకు ఇంత గట్టిగా వాదిస్తున్నాము అంటే, ఒకసారి మీరు న్యూమరాలజీ కరెక్షన్ వచ్చి చేసుకోండి, తర్వాత మీరు చూడండి ఎంత లైఫ్లో ఎంత చేంజ్ వస్తుంది, ఎంత బాగుంటుంది అనేది మీరు చూసుకోండి. దేవుళ్ళ పేర్లు పెట్టుకోవడం మంచిదే, కానీ వాళ్ళలాగా మనం పవిత్రంగా బ్రతకడం అన్నది, అంటే ఒకరితో అనిపించుకోకుండా బ్రతకడం అన్నది కష్టతరం. కాబట్టి పెట్టుకోకుండా ఉండడం ఉత్తమం అనేసి మీరు సజెస్ట్ చేస్తున్నారు. వెరీ గుడ్ అండి. కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సత్యలక్ష్మి. సత్యలక్ష్మి గారు ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదండి. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేదు. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అది జాబ్ గురించి అందరూ మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారు? సత్య అంటున్నారా, లక్ష్మి అంటున్నారా, సత్యలక్ష్మి అంటున్నారా? సత్య అంటారు. సత్య అంటున్నారు. SATYఏనా? SATYALAXMI. ఓకే అండి. మరి చక్లం వీరు గారితో మాట్లాడండి, మీ గురించి ఏం చెప్తారో విందాం. డేట్ ఆఫ్ బర్త్ లేకుండా కూడా చెప్పడం అవుతుందంటారా? తప్పకుండా అండి. న్యూమరాలజీలో అన్నిటికన్నా ముఖ్యంగా మనకున్నది వితౌట్ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు సత్యలక్ష్మి గారు మిమ్మల్ని అందరు లక్ష్మి అని పిలుస్తారా, సత్య అని పిలుస్తారా అండి? సత్య సత్య అని పిలుస్తారు. సత్య అని పిలుస్తారు. ఓకే. ఇప్పుడు సత్య అన్నప్పుడు కూడా మనకు నెంబర్ 10 అనేది ఫ్లాష్ అవుతుందండి. ఈ సత్య అనే నెంబర్ 10 ఇదేంటంటే ఎటు మనకి గమ్యం చూపి అని నెంబర్. ఇది ఫ్లాషింగ్ 1 వస్తుంది, అంటే సూర్యుడికే వస్తుంది. కానీ ఈ సత్య అనే ఈ 1 అనేది మనకు 10 అనే నెంబర్ తోటి వస్తుంది కాబట్టి ఇది మనకి ఎటు గమ్యం అనేది చూపించకుండా ఎప్పుడు ఇబ్బందులు పెడతా ఉంటుంది. ఒక మెట్టు ఎక్కుతాం, 10 మెట్లు దిగుతాం. అంటే జనరల్ చూస్తాం, ఒక మెట్టు ఎక్కి 2 మెట్లు దిగిండ్రు, మళ్ళీ 5 మెట్లు ఎక్కారని చూస్తాం. వీళ్ళ అట్లుండదు. ఒక మెట్టు ఎక్కి 10 మెట్లు దిగడం. ఒకవేళ పెళ్లి కాకుంటే పెళ్లికి ఎన్నో ఇబ్బందులు, ఎండింగ్ దాకా సంబంధాలు ఎండింగ్ దాకా వస్తాయి, తర్వాత మళ్ళీ కట్ అయిపోతాయి. అవి ఎందుకైంది అనేది వీళ్ళకు పెద్ద డైలమా లెక్క ఉంటుంది. ఈ సత్య అనే పేరులో సత్యలక్ష్మి కంటిన్యూస్ గా చూసుకున్నా కూడా 25 అనే నెంబర్ వస్తుంది. ఇది కూడా ఒక బాంబ్లాష్ నెంబరే. సో ఈ సత్య అనే నెంబర్లో ఇంకొక టీ అనేది యాడ్ చేసుకోండి, SATTYA. అప్పుడు 14 = 5. ఈ 14 అనేది కొంచెం అన్కంట్రోలబుల్ నెంబర్ అయినా కూడా ఈ 5 అనేది మనకు మనీ మ్యాటర్స్లలో బాగా హెల్ప్ చేస్తుంది. ఏదన్నా పనిలో ఆగిపోయినా ఇబ్బంది ఉన్నా కూడా మెల్లమెల్లగా మనకు డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంకో టీ అనేది యాడ్ చేసిన తర్వాత లాస్ట్కి A అనేది వచ్చింది. ఎప్పుడైతే సత్య అని లాస్ట్కి A వచ్చిందో, అంటే ఆ అనే అక్షరం ఎప్పుడైతే మనం డ్రాగ్ చేసినప్పుడు వస్తుందో, వీళ్ళు విజయం సాధించడానికి ఎంతో ఈజీగా వీళ్ళకి హెల్ప్ఫుల్ అనేది వస్తుంది. అంటే వీళ్ళు ఒక పని చేస్తూ ఉంటే వీళ్ళకి ఏదో ఒక హెల్ప్ వస్తుంది. ఆ హెల్ప్ తోటి వీళ్ళు ఈజీగా పని చేయగలుగుతారు. సో ఇలా మీరు ఎవ్రీడే 14 టైమ్స్ రాయండి. 14 days, 2 days గ్యాప్ ఇవ్వండి, సేమ్ కంటిన్యూ చేయండి. మీకు లక్కీ కలర్ వచ్చేసి గ్రీన్, బ్లూ, వైట్, లైట్ గ్రే వస్తుంది. తర్వాత లక్కీ డేట్స్ 5, 14, 23, 1, 9, 19, 27 ఇవి లక్కీ డేట్స్ వస్తాయండి. తర్వాత మీకు రుద్రాక్ష ధారణలో 5 ముఖాలు చాలా ఇంపార్టెంట్. మీకు 5 ముఖాల తర్వాత 11 ముఖాలు ధరిస్తే మీకు ఎంతో యూస్ఫుల్ ఉంటుంది. రత్నం ధరించినప్పుడు పచ్చ లేదా రూబీ గ్రీన్ ఇవి లెఫ్ట్ హ్యాండ్ స్మాల్ ఫింగర్కి మీరు ధరించాల్సి ఉంటుంది. ఎంతో బాగుంటుంది అండి. ఆల్ ద బెస్ట్. చక్లం వీరు గారు, ఇప్పుడు పేర్ల వల్లే కష్టాలు కలుగుతున్నాయి అని, పేర్లో ఉన్నటువంటి ఆ నెంబర్ ప్రభావం వల్లే ఈ కష్టం వచ్చింది అని ఎలా నమ్మాలంటారు మేము? డెఫినెట్లీ ఇప్పుడు మనం బాంబ్లాస్ నెంబర్స్ ఇవన్నీ చెప్తా ఉంటాము. ఇప్పుడు మన చుట్టుపక్కల మనం ఇప్పుడు ఎంతో మంది కొన్ని ఏండ్ల నుంచి లేదా నెలల నుంచి ప్రోగ్రామ్స్ చూడడము, ఈ న్యూమరాలజీ ఎంతో మంది వస్తున్నారు. వీళ్ళందరూ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. మనకు లార్జ్ స్కేల్ ఆఫ్ నెంబర్స్ దేవుడికి సంబంధించిన పేర్లే వస్తున్నాయి వీటిలో. ఇప్పుడు ఇందాకనే దేవుడి పేర్ల గురించి చెప్పాను, అప్పుడే సత్యలక్ష్మి అని చెప్పి వచ్చింది మన కాల్. సో ఈ దేవుడి పేర్లు కానివ్వండి, ఎప్పుడైతే రాంగ్ నెంబర్ మన డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. దాని డేట్ ఆఫ్ బర్త్లో ఏదైతే నక్షత్రం ఉంది ఆ నక్షత్రం అనుగుణంగా మనం ఏ అక్షరంతో పేరు పెట్టుకోవాలి అలా చూసుకుంటూ ఉంటే మనకు చాలా బాగుంటుంది. ప్లస్ న్యూమరాలజీ కరెక్షన్ మనకు పర్ఫెక్ట్ నెంబర్ అనేది రావాలి. ఆ పర్ఫెక్ట్ నెంబర్ వచ్చినప్పుడు వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చిటికల పనులు అయిపోతూ ఉంటాయి. చాలా మంది మనం అబ్జర్వ్ చేస్తాం, వీళ్ళు ఏది ముట్టుకున్నా బంగారమే, మరి మనకెందుకు అవుతలేదని చూస్తారు. అంటే వాళ్ళ నేమ్ పవర్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయినాయి కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు సక్సెస్ చేస్తూనే పోతున్నారు. దానిలో మధ్యలో ఇబ్బందులు వచ్చినా కూడా ఏదో కొంచెం కష్టం పడతారేమో, కానీ మళ్ళీ ఇమీడియట్ వాళ్ళు సక్సెస్ అయిపోతున్నారు. దానిలో అలాంటిది మనకు రావాలి అన్నప్పుడు ఆ నేమ్లో కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్గా చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఆఫీస్కి వచ్చి చేయించుకుంటే కూడా చాలా మంది లైఫ్ చేంజ్ అయినవి కూడా ఉన్నాయి. ఇలా ఎంతో మంది ఉన్నారు. ఇలా ఈ వారం 7, 8వ తారీఖు విజయవాడకు నేను వస్తున్నానండి. విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్, ఏలూరు రోడ్, గవర్నర్ పేట స్టేషన్ రోడ్ దగ్గర. ఎవరన్నా సరే కరెక్షన్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళు, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కావడం కోసం, లేదా చాలా మందిని చూస్తాం మనం సొంతంగా కష్టాలు తెచ్చుకుంటారు, కొందరు అనుకోని కష్టాలలో ఇబ్బందులు పాలవుతూ ఉంటారు.
ఇలా ఎవరున్నా సరే మన పేరులోని బలమే మనల్ని బయటికి తీసుకొస్తుంది. దానికోసమే మనం ఈ న్యూమరాలజీ అనేది కూడా మనం చేసుకుంటున్నాం. సో ఇలా ఎవరైనా సరే, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎవరైనా సరే, నేమ్లోని కరెక్షన్ చేసుకొని జీవితంలో పైకి ఎదుగుదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి కరెక్షన్ చేయించుకోవచ్చండి. 7వ తారీఖు 8వ తారీఖు హోటల్ స్వర్ణ ప్యాలెస్, ఏలూరు రోడ్, గవర్నర్పేట, విజయవాడ. మరి మీరు కూడా చెక్లం వీరు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటున్నట్లయితే, పేరులో కరెక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నా, అలాగే సమస్య ఏదైనప్పటికీ పరిష్కారం దిశగా మీరు ఒకసారి కలిసి అలాగే జాతక పరిశీలన అది చేయించుకోవాలి అనుకుంటున్నట్లయితే మరి వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్ కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి, మీరు సంప్రదించవచ్చు. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి. నా పేరు సంపత్. సంపత్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిజామాబాద్ డిస్టిక్ అండి. ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు సంపత్? నా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1987 87 జనవరి 27 జనవరి 87. సంపత్ ఇనిషియల్ చెప్పండి. త్రిపురనేని టీ. టీ సంపత్. ఓకే, అండి. మీకు ముద్దు పేర్లు ఏమైనా ఉన్నాయండి ఇంకా? లేవండి. అందరూ సంపత్ అని పిలుస్తున్నారా? అవునండి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అది నేను బీటెక్ చదివానండి. నాకు జాబ్ కొంచెం జాబ్ లేదు. కష్టంగా ఉంది, రావట్లేదు. దాని గురించి. ఓకే, మరి పేర్లు ఏమైనా కరెక్షన్ అవసరం అవుతుందా, జాబ్ ఎప్పుడు వస్తుంది ఏంటో తెలుసుకుందా అని ఒక కాల్ చేశారు. మరి చెక్లం వీరు గారు మీ గురించి చెప్తారు, వినండి. సంపత్ గారు, మీ నేమ్ కరెక్షన్ ప్రకారంగా సంపత్ SAMPATH సంపత్ అని ఇస్తే నెంబర్ 30 ఈజ్ హైలైటింగ్. అంటే ఇది మీకు ఎడ్యుకేషన్ పరంగా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. కానీ జాబ్ పరంగా, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ పరంగా ఈ నేమ్ అనేది, ఈ నెంబర్ అనేది హెల్ప్ చేయదు. కాబట్టి మీరు సంపత్ అన్నదానికి ఇంకొక హెచ్ తర్వాత ఇంకొక ఏ అనేది యాడ్ చేయండి. SAMPAATHH. అప్పుడు మీకు ఇది 36 అనే నెంబర్ని ఫ్లాష్ అవుతుంది. ఇప్పుడు మీరు నిజామాబాద్ అంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్ చెప్పారు. ఈ 36 అనే నెంబరు ఎప్పుడైనా సరే మనిషికి ఎటువంటి గమ్యాన్ని చూపిస్తుందంటే, ఉన్న స్థానం విడిచిపెట్టి పక్క ప్లేస్, అంటే ఇప్పుడు మీరు ఉన్నది కరీంనగర్, నిజామాబాద్, అక్కడ నుంచి మీరు హైదరాబాద్ రావడం లేదా ఇంకో వేరే ప్రాంతానికి పోతే అప్పుడు ఈ నెంబర్ అనేది మీకు చాలా పవర్ఫుల్గా చూపిస్తుంది. గ్రోత్ అనేది కూడా చాలా ఫాస్ట్గా ఇస్తుంది. ఇది ఈ నేమ్ని మీరు ఎవ్రీడే 36 టైమ్స్ రాయండి, 36 డేస్. తర్వాత 3 డేస్ గ్యాప్ ఇచ్చి సేమ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ కంటిన్యూ చేయండి. మీ లక్కీ నెంబర్ వచ్చేసి 9 అవుతుంది. తర్వాత లక్కీ డేట్స్ వచ్చేసి 1, 9, 19, 27, 23, 14, 5 ఇవి లక్కీ డేట్స్ వస్తున్నాయి. లక్కీ కలర్ వచ్చేసి కొన్ని డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తే మీకు చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్ బ్లాక్, లైట్ గ్రే, యాష్ గ్రే ఇట్లాంటి కలర్స్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది మీకు. రత్నం వచ్చేసి నీలం అనేది మీ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి ధరించండి, ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత రుద్రాక్ష ధారణకు వస్తే 9 ముఖాలు, తర్వాత 12 ముఖాలు. ఈ రెండు మీకు లైఫ్లో, జాబ్లో, ఫ్యూచర్ మనకు బాగుండడానికి ఈ అన్నిట్లలో బాగా హెల్ప్ చేస్తున్నాయండి. ఆల్ ద బెస్ట్. ఒకవేళ మీరు ఇదే కాకుండా మీకు ఇంకా ఈజీ సొల్యూషన్స్లో కావాలి అనుకుంటే ఎవ్రీ వీక్ నేను ఒక బాక్స్ అనేది చూపిస్తాను. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ బాక్స్ అని చెప్పి చూపిస్తాను. ఈ బాక్స్ ఒకటి తెప్పించుకోండి. దీనిలో మీ ఏదైతే ప్రాబ్లం ఉంది, మంచి జాబ్ రావాలి, ఆ కోరిక అనేది ఇలా రాసి పెట్టండి. డెఫినెట్లీ మీరు ఏం చేయకున్నా కూడా ఆ కోరిక నెరవేరుతుంది. ఇది చెక్లం వీరు గారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక బాక్స్ లో మన కోరిక చిట్టా రాసి పెట్టేస్తే అది నెరవేరిపోతుంది అంటే మానవ ప్రయత్నం లేకుండా నెరవేరిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా? మానవ ప్రయత్నం ఎప్పుడైనా ఉండాలండి. గాల్లో దీపం పెట్టి నేను దేవుడా అంటే ఎవరో వచ్చి హెల్ప్ చేయరు మనకు. సో ఈ బాక్స్ లో ఏంది అంటే ఒక ప్రత్యేకత ఏముంది అంటే, దీని పిరమిడ్ ఆకారం ఏదైతే ఉందో మన గుడిలకు సంబంధించిన గోపురం షేప్ అనేది దీనికి ఉంది. ప్లస్ ఇప్పుడు మనం ఈ న్యూమరాలజీ కరెక్షన్స్ లో ఒక్కొక్క నెంబర్ కి అన్ని గ్రహాలని చెప్తున్నాము. సో ఈ గ్రహాలు అనేది కూడా దీని లోపల ఉన్నాయండి. మనిషి జీవితానికి సంబంధించి హారోస్కోప్ దగ్గర పోయినా మీకు ఈ గ్రహం ఇలా ఉంది, ఈ గ్రహం ఇలా ఉంది, సో మీకు ఈ ప్రాబ్లం ఈ గ్రహం వల్ల వస్తుంది అని అంటారు. అలా హారోస్కోప్ దగ్గరికి పోయినా ఎక్కడ పోయినా కూడా మనకు ఈ గ్రహాల వల్ల ప్రాబ్లం వస్తుంది అంటారు. సో దీనిలో 9 ఏవైతే ఉన్నాయో మనకు గ్రహాలను సూచిస్తుంది, 9 గ్రహాలను సూచిస్తుంది. ఇదేమో క్యాప్ అంటే అందరినీ ఏకం చేసే సూర్యుడు. ఇది సూర్యశక్తిని మించిన గ్రహం ఇంకొకటి లేదు. సూర్యశక్తిని తర్వాత శనిదేవుడు, వీడిని మించిన గ్రహం ఇంకొకటి లేదు. ఎప్పుడైతే శని దశ స్టార్ట్ అయింది అనగానే అందరూ ఫస్ట్ అబ్బా ఎందుకు వచ్చింది నాకు అనుకుంటారు. కానీ ఆయన అంత అదృష్టం ఇంకొకటి ఉండదు, అది గ్రహించరు అందరు. సో ఈ అందరు గ్రహాలతోటి మనము మన బిజినెస్ డెవలప్ కావాలి,
ఇలా కార్డ్స్ పెట్టడం, దాని వెనకాల మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ కోరిక నాకు తీరాలి అనేది రాసి పెడతాం. ఇది కవర్ చేస్తాం. కవర్ చేసినప్పుడు కాస్మిక్ ఎనర్జీ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. దాంతో ఆ గ్రహాలందరూ మన ప్రాబ్లం ఏది ఉందో వాటి మీద పనిచేయడం స్టార్ట్ చేస్తారు. మీకు శని బాగలేదు, మీకు పని కాదు, మీకు కాలసర్ప దోషం ఉంది, ఇట్లాంటివి ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకుంటూ ఆ సమస్య అనేది మనకు విడిపోవాలి. అలాంటి సమస్య విడదీస్తుంది ఇది. సో అందుకోసం ఇది చాలా మంది తెప్పించుకుంటున్నారు, బాగుంది అంటున్నారు. మనిషికి ఒకటే యూజ్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీ మొత్తం కూడా తెప్పించుకుంటున్నారు. అంటే ఒకరికి ఒకటే పనిచేస్తుంది. నేను తీసుకొని తర్వాత నా భార్య రాసి పెడితే పనిచేయదు, ఎందుకంటే వాళ్ళ పేరు మీద వాళ్ళకు సెట్ అయిపోతుంది. అది తర్వాత ఇంకోని పెడితే డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఒకరికి ఒకటే పనిచేస్తుంది. ఇది విపిపి సర్వీస్ లో కూడా మేము అందజేస్తున్నాము. దీని ధర వచ్చేసి 590 రూపాయలు విపిపి సర్వీస్ లో. ఇది ఎవరైనా సరే మా ఆఫీస్ కి ఫోన్ చేసి మీకు నేమ్ కరెక్షన్స్ బాక్స్ లేదా ఎడ్యుకేషన్ స్టడీ ప్యాడ్ అంటే న్యూమరాలజీ స్టడీ ప్యాడ్, ఇవన్నీ ప్రోడక్ట్స్ ఎవరైనా సరే విపిపి సర్వీస్ ద్వారా తెప్పించుకోవచ్చు. కొన్ని గవర్నమెంట్ సిస్టమ్స్ మారడంతో ఇంకో 2 days లేట్ అవుతుంది అందరికి, కానీ అందరికి వచ్చేస్తుంది. ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైనా సరే న్యూమరాలజీ కరెక్షన్స్ అయినా సరే వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకా రాలేమో అనుకున్న వాళ్ళు ఫోన్ ద్వారా కూడా బుక్ చేసుకొని నేమ్ కరెక్షన్స్ అనేది తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ ఏవైనా సరే రుద్రాక్షలు కానివ్వండి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ బాక్స్, తర్వాత స్టడీ ప్యాడ్, ఏదైనా సరే వాళ్ళు విపిపి త్రూ బుక్ చేసుకోవచ్చు. వాళ్ళకి వచ్చినాక డైరెక్ట్ ఫోన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అనేది కూడా మొత్తం చెప్తాం. ఓకే, మరి స్టడీ ప్యాడ్ వల్ల విద్యార్థులకి ఎలాంటి లాభాలు కలుగుతున్నాయంటారు? అంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుందండి. ఇది స్టడీ ప్యాడ్ అనేది ఎన్నో సిస్టమ్స్ ప్రకారంగా తయారు చేసింది. తర్వాత దీనిలో సరస్వతి యంత్రం అనేది కూడా ఉంది. ఈ మనం చూస్తున్నది ఇలా అన్ని కోన్స్ లెక్క ఉన్నాయి, మొత్తం పిరమిడ్స్ టైప్ కోన్స్ లెక్క ఉన్నాయి మొత్తం. ఈ కోన్స్ ఏంటంటే ఎటువంటి ఎనర్జీనైనా, బ్యాడ్ ఎనర్జీ బుక్స్ లలో ఉండొచ్చు, మనిషిలో ఉండొచ్చు, ఆయన వాళ్ళు పెట్టుకొని చదువుకున్నప్పుడు ఏకాగ్రత తీసుకొచ్చి ఆ ఎనర్జీని మొత్తం తీసేస్తుంది. అది తీసేసి వాళ్ళ పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. దాంతో వాళ్ళకి ఏకాగ్రతతో చదువుకోవడం అనేది పెరుగుతుంది. తర్వాత ఏ డాక్టర్ నన్ను అడగండి, నాలెడ్జ్ ఈజ్ గ్రోన్ బై లెఫ్ట్ హ్యాండ్. ప్రతి ఒక్కరు రైట్ హ్యాండ్ అనేది యూజ్ చేస్తారు, లెఫ్ట్ హ్యాండ్ లో ఎక్సర్సైజ్ అట్లాంటివి ఏం చేయరు. ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది మన నాలెడ్జ్ కి సంబంధించింది. మన బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో నాలెడ్జ్ గెయినింగ్ మొత్తం ఇక్కడికే ఉంటుంది. ఇది వాళ్ళు ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్ తోటి బుక్స్ పెట్టినప్పుడు ఇలా పట్టుకుంటారో ఇది వాళ్ళకి ఇండికేషన్స్ ఇలా వస్తుంది చూడండి. లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్లింగ్, లెఫ్ట్ హ్యాండ్ మీద హ్యాండ్లింగ్ చేసినప్పుడు వాళ్ళ చెయ్యి అనేది ఇలా ఇండికేషన్స్ పట్టుకుంటుండ్రు. పట్టుకున్నప్పుడు మన బ్రెయిన్ లో లెఫ్ట్ సైడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. దాంతో వాళ్ళ నాలెడ్జ్, తర్వాత వాళ్ళ మెమరీ పవర్ ఇవన్నీ పెరుగుతాయి. దాని కారణంగా ఈ స్టడీ ప్యాడ్ అనేది కూడా వాళ్ళకి ఎంతో యూస్ఫుల్ అవుతుంది. నేను చెప్తాను, అదే మా బిజినెస్ పీపుల్ అయితే వాళ్ళ అకౌంట్స్ బుక్స్, బిల్ బుక్స్ అన్ని దీని మీద పెట్టుకొని రాయడము తోటి వాళ్ళకు డెవలప్మెంట్ వస్తుంది. ఎందుకు బిల్ బుక్స్ లో కూడా ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా మనకు తీసేసి పాజిటివ్ చేస్తుంది. వాళ్ళు కూడా ఇలా లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకొని రాస్తారు, వాళ్ళకు కూడా గ్రోత్ అనేది వస్తుంది. ఎందుకంటే కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఐడియాస్, న్యూ ఐడియాస్ క్రియేట్ వండర్స్ ఇన్ లైఫ్. సో అలాగా వాళ్ళు అన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. ఇవన్నీ పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే అందరికి నేను ఇస్తున్నాను. కాబట్టి ఇది ఎవరైనా ఎటువంటి ఆప్షన్స్ అంటే ఎటువంటి సందేహం లేకుండా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. మరి చక్లం వీరు గారు, ఇప్పుడు ఇవి తీసుకున్నప్పుడు వీటి యొక్క ప్రభావం, పవర్ ఎంతకాలం ఉంటుందంటారు? లైఫ్ లాంగ్ ఉంటుంది. దీనికి ఇంతే అని ఏమి లేదు. ఎలాగైతే మనం రుద్రాక్ష ధారణ చేసినప్పుడు తరాలు పనిచేస్తుందో ఇది మనిషి బతుకున్న అంతకాలం వాళ్ళకి పనిచేస్తుంది. ఇది లిమిటెడ్ టైం అంటూ ఏం లేదు దీనికి. మరి మీరు కూడా మ్యాగ్నెటిక్ బాక్స్ తీసుకోవాలనుకున్నా, అలాగే న్యూమరాలజీ స్టడీ ప్యాడ్ తీసుకోవాలనుకుంటున్నా, ఇంకా రుద్రాక్షలకు సంబంధించి కూడా ఇక్కడ కొన్ని రుద్రాక్షలు అయితే ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం కాలర్తో చూసాక. మరి మీరు వ్యక్తిగతంగా కలవచ్చు, ఫోన్ నెంబర్స్ ద్వారా వీటిని పోస్టల్లో కూడా మీరు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, అనిల్ అండి, నా పేరు అనిల్ కుమార్. హలో, ప్లీజ్ మళ్ళీ చెప్పండి. అనిల్ కుమార్ మేడం. అనిల్ కుమారా? కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేయండి అనిల్ కుమార్ గారు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/9/1983. 18/9/1983. అనిల్ కుమార్ గారు, మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారు అందరూ? అనిల్ అండి. అనిల్ అంటున్నారా? ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం బిజినెస్ చేస్తున్నారండి మీరు? ప్రస్తుతానికి కాంట్రాక్టింగ్ లైన్ లో వెళ్దాం అనుకుంటున్నాను. నా పేరు మీద ఇంకేం అవలేదు. ఇంటి పేరు ఒకసారి చెప్పండి. ఆర్ అండి.
ఆర్ అనిల్ కుమార్. ఓకే అండి, మరి చక్లం వీరు గారు మీకోసం చెప్తారు, వినండి. అనిల్ గారు మిమ్మల్ని అనిల్ అని పిలుస్తారా, అనిల్ కుమార్ అని ఫుల్ నేమ్ పిలుస్తారా? అనిల్ అని పిలుస్తున్నారండి. అనిల్ అని పిలుస్తున్నారు. అనిల్ అన్నప్పుడు కూడా మనకు నెంబర్ 10 అనేది హైలైట్ అవుతుందండి. అండ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఈస్ 18-9-1983. ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎంతో కష్టపడతారు మీరు, కానీ మీకు ఫలితం అనేది ఉండలేదు. ఎందుకు అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ హారోస్కోప్ ప్రకారంగా మ్యాచ్ చేస్తే మీకు కాలసర్ప దోషం అనేది ఉంది. ఈ దోషాన్ని కూడా మీరు కొంచెం విరుగుడు అనేది చేసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ప్రతిరోజు నిమ్మకాయ దీపాలు అనేది దేవుని దగ్గర వెలిగియండి. దాంతో కొంచెం శాంతి అనేది లభిస్తుంది మీకు. ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక మంచి టిప్ ఇది మీకు. తర్వాత అనిల్ కుమార్లో ఇంకొక ఎన్ అనేది యాడ్ చేయండి మీరు. ANNIL అనిల్ కుమార్. అప్పుడు అది నెంబర్ 15 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. ఈ 6 అనేది మనకు శుక్ర గ్రహానికి సంబంధించింది. ఈ గ్రహం మనకు హెల్ప్ చేస్తుంది, కానీ దీన్ని ఎప్పుడైతే మనం సంతోష పెడతామో అప్పుడే ఇది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సంతోష పెడతామంటే కొంచెం మనం ఈ బ్యూటిఫుల్గా కనిపించాలి. మన డ్రెస్సింగ్ సెన్స్, మన వే ఆఫ్ బిహేవింగ్ అవన్నీ మంచిగా ఎంతైతే మంచిగా ఉంటుందో ఈ గ్రహం మనకు అంత మంచిగా హెల్ప్ చేస్తుంది డెవలప్ కావడానికి. సో ఇలాగ మీరు మెయింటైన్ చేయండి 15 times a day 15 days. తర్వాత 1 day గ్యాప్ ఇచ్చి సేమ్ కంటిన్యూ చేయండి. మీకు లక్కీ నెంబర్ వచ్చేసి 6, లక్కీ డేట్స్ వచ్చేసి 1, 6, 24, తర్వాత 15. ఈ లక్కీ డేట్స్ వస్తాయి. మీకు సంబంధించిన కలర్ వైట్, బ్లూ, ఎల్లో, రెడ్, రోజ్ కలర్. ఇవి చాలా బాగుంటాయి మీ కలర్స్. 6 ముఖాల రుద్రాక్ష ధారణ మీకు చాలా బాగుంటుంది. తర్వాత 9 ముఖాల రుద్రాక్ష కూడా మీకు చాలా బాగుంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా. ఆల్ ద బెస్ట్ అండి. చక్లం వీరు గారు, మరి మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలి అనుకునే వాళ్ళు హైదరాబాద్ లో ఎక్కడికి వచ్చి కలవచ్చు అంటారు? హైదరాబాద్ పర్యటన వివరాలు కూడా చెప్పండి. ఓకే అండి, హైదరాబాద్ లో మా ఆఫీస్ కృష్ణానగర్ జూబ్లీ హిల్స్ లో ఉందండి. ఆమీర్పేట నుంచి చాలా దగ్గర అవుతుంది. ఎవరైనా సరే విత్ అపాయింట్మెంట్ వచ్చి నన్ను కలవచ్చు. తర్వాత ఈ నెల 7వ తారీఖు 8వ తారీఖు హోటల్ స్వర్ణ ప్యాలెస్, ఏలూరు రోడ్, గవర్నర్పేట, విజయవాడ. ఇక్కడ నేను ఈ 2 days ఉంటున్నాను. ఎవరైనా సరే నేమ్ కరెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు, వాళ్ళ లైఫ్లో డెవలప్మెంట్ అనేది కావాలి అనుకున్న వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయ్యి మీరు మొత్తం డీటెయిల్స్ నెంబర్ మా ఫోన్స్కి నెంబర్ కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ కనుక్కోవచ్చు. మొత్తం వచ్చి నన్ను కలవచ్చు. మీ నేమ్ కరెక్షన్ చేసుకొని లైఫ్లో ఎంతో సక్సెస్ఫుల్గా కూడా మీరు కావచ్చు అండి. మరి వీరు గారు రుద్రాక్షలు కూడా తీసుకొచ్చారు ప్రేక్షకులకు చూపించడం కోసం. మొత్తం 7 రుద్రాక్షలు ఉన్నట్టున్నాయి ఇందులో. మరి ఆ రుద్రాక్షల గురించి చూపించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏమేమి రుద్రాక్షలు తీసుకొచ్చారు? దీనిలో వచ్చేసి మొత్తం ఏకముఖి నుంచి సప్తముఖి రుద్రాక్షల దాకా ఉన్నాయండి. ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది. తర్వాత రుద్రాక్ష అనే ఒకటి గ్రహాలకనే కాదు, మన వ్యక్తిగతంగా కూడా మన లైఫ్లో ఎంతో యూస్ఫుల్ ఉంటాయి. ఎలాగంటే ఏకముఖి సూర్యుడు అంశం ఇది. ఈ సూర్య అంశంకి సంబంధించిన ఏకముఖి ఏదైతే ఉందో మనిషి ధరించడం తోటి ఆకంట మీన్స్ సడన్ యాక్సిడెంట్స్, లేకుంటే కంప్లీట్ ఎవరి శత్రువుల నుంచి విముక్తి, ఇలాంటివన్నీ ఈయన ద్వారా మనకు విముక్తి అవుతుంది. తర్వాత ద్విముఖి, ఇది పూజలో పెట్టుకోవాలి. పూజలో పెట్టుకోవడంతో ఏంది భార్యాభర్తల అన్యోన్యత అనేది పెరుగుతుంది. భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉండడము, విడిపోవడం అట్లాంటి మాక్సిమం ఇది కాకుండా మనకు కంట్రోల్ చేస్తుంది. తర్వాత త్రిముఖి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ముగ్గురు కలయిక ఇది. ఈ ముగ్గురు కలయిక ఎలాంటిది అంటే వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే ఒక మంచి దగ్గర ఉంటారో ఏ పనినైనా మనం జయించగలుగుతాం అనే ధైర్యం వాళ్ళకు వస్తుంది. ఇది దానికి హెల్ప్ చేస్తుంది. చతుర్ముఖి 4 face. ఈ 4 face రుద్రాక్ష అనేది వినాయకుడి అంశకు సంబంధించింది. సో చదువులకు ప్రతి పనికి మనం రాయడం అనేది ఇంపార్టెంట్. ఆ స్టడీకి సంబంధించిన అన్నిటికీ ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఈ 4 face తర్వాత 6 face ఎవరైతే ధరిస్తారో దీన్ని సరస్వతి మాల అని కూడా అంటారు. స్టూడెంట్స్కి పిల్లలకు హెల్ప్ఫుల్ చాలా ఉంటుంది. తర్వాత 5 face రుద్రాక్ష పంచభూతాల సాక్షి ఉంటుంది, ప్లస్ గురు అంశ కూడా. ఇది కూడా అన్ని విధాలా ఉంటుంది. షణ్ముఖి రుద్రాక్ష సుబ్రహ్మణ్య స్వామి అంశం ఇది. ఈ సుబ్రహ్మణ్య స్వామి అంశం ఎలాంటిది అంటే కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఇలాంటివి ఉన్న వారికి స్వల్పంగా విముక్తి అనేది ఇస్తుంది ఇది. తర్వాత సప్తముఖి శనీశ్వరుడికి అంశ. ఎటువంటి గ్రహాలైనా సరే సూర్యగ్రహం తర్వాత శని గ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఈ శని గ్రహం అనేది ఎప్పుడైతే మనిషి దగ్గర ఈ రుద్రాక్ష ఉంటుందో శనీశ్వరుడి దగ్గర నుంచి ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి పనిలో ఆలస్యం కాకుండా, ఆయన వల్ల నాకు ఇబ్బంది వస్తుంది, దోష పరిహారం కావాలి అన్న వాళ్ళందరికీ దీని ద్వారా హెల్ప్ అవుతుందండి. సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి పేర్లో కరెక్షన్ తో పాటు మీరు మంచి రుద్రాక్షను కూడా వాళ్ళ సమస్యను బట్టి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ న్యూమరాలజీ స్టడీ ప్యాడ్ కానివ్వండి, ఆ మ్యాగ్నెటిక్ బాక్స్ కానివ్వండి, వీటన్నిటి యొక్క విశిష్టత గురించి వాళ్ళకి తెలియజేసి అవి వారికి అందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చక్లం వీరు గారు. మరి స్టూడియోకి వచ్చి చక్కగా ప్రేక్షకుల సమస్యలకు మంచి పరిష్కారాలు సూచిస్తున్నందుకు ధన్యవాదాలండి. మరి ఇది వాటి ఫార్చ్యూన్ న్యూమరాలజీ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
పూర్తి వివరాలకు సంప్రదించండి ఫార్చ్యూన్ న్యూమరాలజీ, చెక్కిలం వీరు న్యూమరాలజిస్ట్, హౌస్ నెంబర్ 1 and 2, 8-3-231/W/70, కృష్ణానగర్ X రోడ్, HDFC బ్యాంక్ ఎదురుగా, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,45,000. ఫోన్ నంబర్ 8680498990, 04064575730. ఈమెయిల్ ID checklamveeru@gmail.com.